వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనగోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం జై భీమ్ జై భారత రాజ్యాంగం పురణ్పేట రెసిడెన్స్ స్టార్ యూత్ సమక్షంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి నివాళులను అర్పించడం జరిగింది. ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ ఇరు వర్గాల వారు రావడం జరిగింది. ఇలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కు ఇతర ఉపాధి ఉద్యోగాల వేతలో జరుగుతున్న కేవలం రాజులకు
ఉద్యోగస్తులకే భూస్వాములకు ఓటు హక్కు కావాలని కొందరు పోరాడితే, లేదు 18 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని ఈరోజు మనకు నచ్చిన వ్యక్తిని, మనకు వర్క్ చేసే వ్యక్తిని ఎన్నుకోవడం మన చేతిలో మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ ఓటు హక్కును. ఈ ఓటు హక్కు కూడా ఈ వచ్చే స్థానిక ఎన్నికల్లో సక్రమంగా వినియోగించుకోవాలని కోరుతూ, అందరినీ వినియోగించుకోవాలని చెప్పేసి, ఇలాగే ఉద్యోగాలను కల్పించి ఉద్యోగాలు, విద్య, వైద్యం ఇవన్నీ కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా జరగడం జరిగింది. జై భీమ్, జై భారత్ రాజ్.